షాడో కమిషనర్గా మారిన శివారెడ్డి వ్యవహారం. శివయ్యకు దక్షిణ ఇస్తే చాలు ఏవైనా నిర్మించుకోవచ్చు. కాసులు కొట్టు ఇల్లు కట్టు, ప్రభుత్వ అనుమతి కావాలంటే 80 లక్షలు అవుతాయి, నాకైతే 10 లక్షలు ఇస్తే చాలు. ఈ ఆఫర్ బాగుంది సార్, ఎవరిని కలిసి వాళ్ళని అడిగితే అంతా మా అసిస్టెంట్ శివారెడ్డి చెప్తాడు, అతనే చూసుకుంటాడు. ఆయన డిక్షనరీలో కరెక్షన్ తప్ప యాక్షన్ ఉండదు. గిట్లుంది పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి వైట్ కాలర్ దందా. గవర్నమెంట్కి అయితే 80 లక్షలు కావాలంటండి, ఈయనైతే 10 లక్షల్లో పూర్తి చేస్తారంట. ఆఫర్లు ఇస్తున్నారు చూసారా సారు. అతను మున్సిపల్ కమిషనర్, ప్రభుత్వ స్థలాలను పార్కులను రక్షించాల్సిన బాధ్యత గల హోదాలో ఉన్నాడు. కానీ ఆయనకు ఇవన్నీ పట్టవు. జేబులో కాసులు నింపుకోవటమే లక్ష్యం. అందుకోసం ఎంతగానో తెగిస్తారు. తన చేతికి మట్టి అంటకుండా కాసులు దండుకునే నేర్పరి. ఏదైనా మాట్లాడితే చాలు అంతా మా శివయ్య చూసుకుంటాడు, అదేనండి మా శివారెడ్డి చూసుకుంటాడు. ఈ మున్సిపల్ కార్యాలయంలో శివారెడ్డి చెప్పిందే వేదం. ఆయన దర్శనం కానిది అనుమతి కాదు కదా, ఓ కాగితం కూడా బయటికి రాదు. ఆయన దర్శనం చేసుకుంటే చాలు, ప్రభుత్వ స్థలమైనా పార్క్ స్థలమైనా మీరు ఎలాంటి నిర్మాణాలు చేయాలనుకున్నా సరే పనులు అటంతా జరిగిపోతాయి అంతే. ఇదంతా జరగాలంటే ముడుపులు దండిగా ముట్ట చెప్పాల్సిందే. ఓ విధంగా పోచారం మున్సిపల్ కమిషనర్కు ఈ శివారెడ్డి షాడో కమిషనర్గా మారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతనే ఆ శివారెడ్డి. మీరు ఫస్ట్ ఆయనకి ఫోన్ చేస్తే, అరే భయ్ నువ్వు అంతా పర్మిషన్స్ ప్రకారం వెళ్ళాలంటే నీకు 80 లక్షలు ఖర్చు అయితే, నాకైతే 10 లక్షలతో పని అయిపోద్ది.